మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. మొన్నటి వరకు ఆకాశానికి ఎగబాకుతున్నటువంటి బంగారం ధర దిగి వచ్చింది. బంగారంతో పాటే వెండి కూడా దిగి వచ్చింది. ఈ భారీ తగ్గింపు మున్ముందు ఉంటుందా ఉండదా అనేటువంటిది చాలా మంది అటు ఇన్వెస్టర్లోను ఇటు గోల్డ్ బయర్స్ లోను కలుగుతున్నటువంటి ప్రశ్న. అయితే తగ్గితే ఎంత మేరకు తగ్గుతుంది, పెరిగితే ఎంత మేరకు పెరుగుతుంది అనేటువంటి అంశాలతో పాటు ఈ హెచ్చు తగ్గులు ఒక పాయింట్ దగ్గర కాన్స్టెంట్ గా ఉంటాయా, లేకపోతే మున్ముందు ఇలాగే ఉంటుందా అనేటువంటి అంశాలపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మూర్తి గారు నమస్తే. నమస్తే అండి. మూర్తి గారు, బంగారం ఓ రేంజ్ లో పడిపోయింది. అంటే ఒక రేంజ్ అంటే కొనేటువంటి వాళ్ళకి ఒక రేంజ్ అన్నమాట. వెండి కూడా ఒక రేంజ్ లోనే పడిపోయింది. డాలర్ బలోపేతం కావటంతో ఈ తగ్గింపు ఉంది అనేటువంటిది ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్. మిగతా అంశాలపై వెళ్ళబోయే ముందు ఎలా డిఫైన్ చేస్తారు ఈ తగ్గింపు, ఈ తగ్గుదలని వెండి బంగారం విషయంలో? యాక్చువల్గా ఇది హెల్దీ కరెక్షన్ ఏనండి. ఎందుకంటే ఒక 20 days లో నాన్ స్టాప్ గా పెరిగిపోయింది. అయితే ఏమవుతుందంటే మేము గతంలో కూడా జస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాము, ఎప్పుడైనా అబ్నార్మల్ ర్యాలీ ఉంటే అవి కంపల్సరీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా హెవీ సెల్లింగ్ వస్తుంది. అలాంటి టైంలో ప్యానిక్ అవుతుంది. సో ఈ కింద లెవెల్లో కొన్న వాళ్ళందరూ కూడా నిన్న బంగారం కానీ వెండి కానీ గరిష్ట స్థాయికి వెళ్ళింది. దాదాపు 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఎవరైతే పెద్ద పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలు ఉంటాయో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఎవరైతే అన్ప్రొఫెషనల్స్ ఉంటారో, మార్కెట్ గురించి ఐడియా సరిగ్గా లేని వాళ్ళందరూ కొంటూ ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ నిన్న లాస్ట్ 2-3 రోజుల నుంచి, గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ప్రతి వాళ్ళు గోల్డ్ కొందాము, ఇంకా పెరిగిపోతుంది, గోల్డ్ 3 లక్షలకి వెళ్ళిపోతుంది, సిల్వర్ 10 లక్షలకి వెళ్ళిపోతుంది, అలా ఉంది ఇలా ఉందని ఎవరైతే సామాన్యులకు కూడా ఒక పెనిట్రేషన్ అయితే వస్తుందో అప్పుడు మార్కెట్ కరెక్షన్ వస్తుంది అనేది మాకున్న ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. సో అలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఒకరోజే పడిపోతుంది అనుకోలేదు. మీరు అన్నట్టు దీనికి రీజన్స్ చెప్పుకుంటే గోల్డ్ డాలర్ పెరగటం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏమీ ఇంత విపరీతంగా ఏమీ డాలర్ స్ట్రాంగ్ అవ్వలేదు. అవే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే మేజర్గా ఏం జరిగిందంటే నిన్న న్యూస్ వచ్చింది ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా అధ్యక్షుడు చర్చలకు పిలిపించాడు. ఇక మనం యుద్ధం వద్దు, శాంతి చేసుకుందాము, ఈ నెగోషియేషన్స్ చేసి మనం ఒక కన్క్లూడ్కి వద్దాము అనేది వచ్చింది. అలాగే మీ ప్రాణాలకి గ్యారంటీ ఇస్తాము. ముగ్గురు ట్రైలేటరల్ రిలేషన్స్ లాస్ట్ వీక్ జరిగినాయి. అవి ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి. ఇక కన్స్ట్రక్టివ్గా అంటే రష్యా అధ్యక్షుడు ఇంతవరకు ఆయన పిలవటం అనేది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్, ఈయన్ని కూడా యాక్సెప్ట్ చేయటము, వీళ్ళిద్దరు రావటం అనేది ఒక చర్చలకి సారాంశం అయింది. అది మెయిన్ రీజన్ అవుతుంది. డాలర్ బలోపేతం అవుతుండడం వల్ల కూడా గోల్డ్ రేట్ పడిపోయింది అనేటువంటిది ఇంకొక వాదన. మీరు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు కూడా ఒక వాదన అంటున్నారు. మీరు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ తో పాటు డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉంటాం కూడా గోల్డ్ రేట్ పడిపోవడానికి గల ఒక కారణం ఉంటుందా మూర్తి గారు? ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు సార్, ఇదేంటంటే అసెట్స్ ఏమవుతాయంటే 1 పేజ్ నుంచి ఇంకో పేజ్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, మీరేం చేస్తారు? ఫస్ట్ గోల్డ్ కొన్నారు, గోల్డ్ చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డాలర్కి వెళ్తారు, అది మళ్ళీ పైకి వెళ్తుంది, దాని తర్వాత స్టాక్ మార్కెట్కి వస్తారు. అసలు అసెట్ మారుతూ ఉంటాయి అన్నమాట. అవి ఇంటెలిజెంట్ పీపుల్ చేసే పని ఏంటంటే పెద్ద పెద్ద ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళకి అన్ని న్యూసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అసెట్స్ షిఫ్ట్ అవుతుంటారు. అంటే డాలర్ ఇప్పటిదాకా ఎందుకు తగ్గింది, ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే గోల్డ్ నుంచి వచ్చిన అమౌంట్ అటు వెళ్తుంది. సో అది అనమాట. అంటే గ్లోబల్ ప్లేయర్స్ షిఫ్ట్ అవుతుంటారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈక్విటీకి ఇప్పుడు రేపు బడ్జెట్ తర్వాత ఇండియా మార్కెట్ కూడా పెరగచ్చు, ఆ మనీ అంతా ఇండియాకి రావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కడ తక్కువ ఉంది
అనేది తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఎక్కువ ఉంది, బాగా అబ్నార్మల్ గా పెరిగిపోయింది అన్న చోట నుంచి మనీ బయటికి తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని డౌన్ సైడ్ ఏది ఉందో అది ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్. ఉమ్, మామూలు రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎక్కడ హై ఉందో అక్కడ కొంటుంటారు. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏంటి, ఇప్పుడు డాలర్ ఇండెక్స్ మీరు చూసినట్టు 4 ఇయర్స్ లోస్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు డాలర్ ఇండెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అది పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఎవరో ఒకరు కొంటున్నారనే కదా. సో ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? ఉమ్, సో వాళ్ళు ఇక్కడ గోల్డ్ ని అమ్మేసేసి డాలర్ కొంటున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు గోల్డ్ 5500 ఇంటర్నేషనల్ గా పెరగటం అనేది ఒక $2500 నుంచి 100% పెరిగింది. అలాంటప్పుడు కొంత రిట్రేస్మెంట్ అయితే వస్తుంది కదా, కాబట్టి అలా వస్తుంది. రైట్. ఆ, తులం బంగారం 9,000 వరకు తగ్గింది. ఇది 3.5%గా ఉంది సార్. అంటే ఈ బంగారపు తగ్గిన బంగారం ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,69,000 చిల్లర ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,000 చిల్లర ఉంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు. అయితే ఈ రేట్లు రాబోయేటువంటి రోజుల్లో మరింతగా తగ్గేటి ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంత ఆశ పెట్టుకొని ఉండొచ్చా మనం? అంటే మరీ విపరీతమైన తగ్గటం అనేది కాకపోయినా ఇప్పుడు ఇవాళ దాన్ని రేపు బడ్జెట్, ఇవాళ నైట్ ఈవెంట్స్ రేపు చూసుకుంటే కొంతవరకు చూసుకుంటే 1,50,000 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీక్ అక్కడ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది. గోల్డ్ ఇంకెందుకంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ లేటెస్ట్ న్యూస్ టర్మాయిల్ స్టార్ట్ అయింది. యుఎస్కి ఇరాన్కి ఇప్పుడు లేటెస్ట్గా అయింది. సో ఆల్రెడీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి కాబట్టి ఇరాన్ కనుక దాని మీద ఒక నెగోషియేషన్ ఒక ఆగితే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ ఏంటంటే ఓన్లీ ఈ డాలర్ ఇండెక్స్ పెరగడానికి రీజన్ ఈ న్యూస్ రావటం. దీనివల్ల ఏంటంటే మార్కెట్ షిఫ్ట్ అయింది. కాబట్టి ఈ షిఫ్ట్ అవటం వల్ల ఒకేసారి టోటల్ అమౌంట్స్ వెళ్ళవు కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 160 నుంచి 170 మళ్ళీ 150 ఆ రేంజ్లో ప్రెసెంట్ రేంజ్ అవుతుంది. ఈవెన్ సిల్వర్ కూడా తీసుకుంటే మీరు అన్నట్టు నిన్న ఇదే టైంలో 4,30,000 ఉంది. ఇవాళ వచ్చి వాళ్ళు ఇదే టైంలో 3,50,000 ఉంది. అంటే దాదాపు 80,000 ఒక రోజులో తగ్గటం. అంటే పెరగటం అయితే 25,000 30,000 పెరిగింది కానీ ఫాల్ అవటం ఒక్క రోజులోనే దాదాపు 70,000 ఫాల్ అయింది. అంటే మన నిన్నటి పీక్స్ అయి నుంచి. సో అంటే ఇంత డ్రాస్టిక్ ఫాల్ అవటం, ఇంటర్నేషనల్ గా కూడా చూస్తే $125 నుంచి ఇప్పుడు $100కి వచ్చింది. సో అదేంటంటే $75-80 దగ్గర ఆగచ్చు అనమాట. అంటే 3 lakhs ఆ రేంజ్ లో సిల్వర్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయి, సపోర్ట్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో కొంచెం ఇక్కడ ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎంత అబ్నార్మల్గా వెళ్ళిపోయినాయి, రోజు రోజు విపరీతంగా పెరిగిపోయినాయి. సో అబ్నార్మల్గా వెళ్ళిపోయినవి అవి కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 days బ్యాక్ నేను ఒక ఈ గోల్డ్ సిల్వర్ కి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ జనరల్ చదివాను సార్. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ చేసింది. ఏంటి అంటే 2024 దిగుమతులతో పోల్చుకుంటే 2025 బంగారపు దిగుమతులు భారతదేశంలో 3 పెరిగాయి సార్. సిల్వర్ 5 పెరిగాయి. ఇలా దిగుమతులు ఎక్కువ చేసుకోవటం వల్ల, అంటే బంగారం దిగుమతులు ఎక్కువ చేసుకోవటం వల్ల భారతదేశంలో ఉండేటువంటి విదేశీ మారక నిల్వలు పూర్తిగా తరిగిపోతున్నాయి. రూపాయి బలంగా క్షీణించిపోతుంది, డాలర్ స్ట్రెంథన్ అవుతోంది అని చెప్పి దీంట్లో నిజం ఉందంటారా? నిజం ఉందండి. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ఈవెన్ ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఇవాళ ఒక షాకింగ్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇప్పుడు భారత్లో నిల్వలు ఎక్కువైపోతాయి, దిగుమతి ఎక్కువైపోతే మళ్ళీ గోల్డ్ డిమాండ్ ఇంకా ఇంత, ఎందుకంటే గోల్డ్ డిమాండ్ లో లీడింగ్ ఉన్నది ఇండియానే కొనేది. సో మన ఇండియన్సే కొంటారు అన్ని కూడా. అయితే ఇప్పుడు దానికి యాడింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. అంటే డాలర్ని ఎవరు నమ్మట్లేదు. అదివరకు డాలర్స్ని ఉంచుకునే వాళ్ళు రిజర్వ్ కరెన్సీ కింద, ఇప్పుడు డాలర్ బదులు గోల్డ్ కొని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ కొని రిజర్వ్స్ ఉంచుకుంటున్నాయి కాబట్టి రెండు పక్కల కొంటున్నారు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అనేది కరెక్ట్గా వాదం. ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం కొంచెం ఆపేశారు. అలాగే ఇప్పుడు ఇండియన్ రీటైల్ క్లయింట్స్ మాత్రమే ఇప్పుడు గోల్డ్ కొంటారు. వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ మంత్ బయింగ్ తగ్గింది అనేది గోల్డ్ కౌన్సిల్ చెప్పింది. ఎందుకంటే ఇంత రేట్లు ఉన్నప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు వాటికి తప్ప నార్మల్ పీపుల్ ఎవరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. నెక్స్ట్ మంత్లో ఇంకొంచెం డిమాండ్ తగ్గే ఛాన్సెస్ ఉంది.
సో అయితే ఏంటంటే ఇప్పుడు మొత్తము ఇండియన్స్ అందరూ కూడా ఈ ఈటీఎఫ్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్ బాగా కొంటాం. అవి ఏంటంటే డైలీ ర్యాలీ అవటం వల్ల బాగా మనీ ఎక్కడ అయితే రిటర్న్స్ వస్తున్నాయో మనీ అటు ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఆర్టిఫిషియల్గా ఫిజికల్గా కొనేదానికన్నా అందరూ కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఈ మనీ వీటిని కొనడం స్టార్ట్ చేశారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు గోల్డ్ కౌన్సిల్ ఇది వాళ్ళు చెప్పడం కూడా ఈ దిగుమతులు ఎక్కువ అవటం. ఈ మంత్ అయితే ఈ క్వార్టర్ దిగుమతులు తగ్గుతాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత హెల్తీ కరెక్షన్ అయ్యేదాకా కొంచెం తగ్గితే మనకి 1,20,000 1,30,000 అనేది ఓకే అబ్జార్బుల్ రేటు. ఇదేంటంటే అసలు అన్బేరబుల్ రేట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు నేను మన ఎవరం కూడా కొనే పరిస్థితి కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ అనేది ఇండియాలో డెడ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా. సో ఇట్ రిటర్న్స్ రాదు. ఓన్లీ ఎవరికి కాబట్టి ఇప్పుడు నెసెసిటీ ఉండి అమౌంట్ బ్లాక్ అవటం తప్ప అది అందరికీ తెలుస్తుంది ఇండియాలో. కాకపోతే ఏంటంటే అది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అసెట్ క్లాసెస్లో అని కొనటమే కానీ యాక్చువల్గా కొన్నాక గోల్డ్ అయితే డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఈ ఈటీఎఫ్స్ లో కొంచెం రొటేషన్ షార్ట్ టర్మ్ లో గోల్డ్ అసలు ట్రేడ్ చేయటం అనేది నిజంగా స్టార్ట్ అయింది ఈ ర్యాలీతోనే స్టార్ట్ అయింది. అంతకుముందు నార్మల్ పీపుల్ ఎవరు కూడా ఈటీఎఫ్ గోల్డ్ ట్రేడ్ చేయటం లేదు. ఊరికే ఏదన్నా కావాలంటే కొనుక్కుంటాం కానీ ఇవి రోజు రోజుకి ఇంత పెరగటం తగ్గడం చూశాక అందరు కూడా గోల్డ్ సిల్వర్ లో చాలా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బెటర్ అని చెప్పి ఈక్విటీస్ అమ్మేసేసి కూడా గోల్డ్ కొన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే అటు ఇటు కాకుండా బ్లాక్ అయిపోతుంటారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మేము కూడా చెప్పేది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ తగ్గిన ఓవర్ ఏ పీరియడ్ తీసుకుంటే ఒక 3-4 ఇయర్స్ ఆర్జన్లో తీసుకుంటే ఈ రేట్స్ నిలబడతాయి. అంటే గోల్డ్ దాని వాల్యూని నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఏంటంటే భయపడాల్సిన ఏం లేదు. కొన్న హైలో కొన్నాళ్ళు లాంగ్ టర్మ్లో కొనుక్కుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదు. సో దిగుమతులు గోల్డ్ తగ్గుతాయి మనకి. కాబట్టి కొంచెం ఇంత రేట్లో ఉన్నప్పుడు ఎవరం కొనలేం కదా. కొంచెం ఎప్పుడు తగ్గుతాయని చూస్తుంటాం కాబట్టి అదే జరుగుతుంది. మీరు చాలా కఠినమైన వాస్తవం అని చెప్పారు. గోల్డ్ అనేటువంటిది చాలా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. బట్ పసిడి ప్రేమికులని బంగారాన్ని ప్రేమించేటువంటి వాళ్ళకి ఇది కాస్త చేదుగానే ఉంటుంది. బట్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఈ గోల్డ్ బయింగ్ అనేటువంటిది ప్రొడక్టివిటీకి ఏమాత్రం కూడా పనికిరాదు. దీని ద్వారా ఫ్యాక్టరీస్ రావు, పరిశ్రమలు రావు, ఉత్పత్తి పెరగదు, ఉత్పాదకత పెరగదు. ఇంత కఠిన నిజాన్ని మీతో పాటు మరికొంతమంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్, అనలిస్టులు చెప్తే గోల్డ్ బయర్స్ డైజెస్ట్ చేసుకోగలరా? మీ మీద యుద్ధానికి రాకుండా ఉంటారా? ఇది ఇక్కడ యుద్ధమేం లేదు సార్. నేను చెప్పే దానిలో వాస్తవం నిజాలు ఎప్పుడు వాస్తవం ఉంటాయి. నేనేం నెగిటివ్ అంటలేదు. మీరు నెగిటివ్ గా అనరు. అంటే ఏంటి మమ్మల్ని గోల్డ్ కొనుక్కోవద్దంటారా అని అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. దాన్ని నేను కాషన్ చేస్తున్నాను. గోల్డ్ ఎలా కొనుక్కోవాలంటే మనము అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నిజాన్ని ఒప్పుకోవాలి. అయితే మనందరికీ గోల్డ్ మీద ప్రియం ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి గోల్డ్ ఉంది. కరెన్సీ లేదు కానీ గోల్డ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ మనం అందరం కొనుక్కోవాల్సిందే. అదేంటి అత్యవసర పరిస్థితుల్లో మనం సేవ్ చేస్తుంది. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనకు ఒక ప్రౌడ్ ఉంటుంది. గోల్డ్ ఆర్నమెంట్స్ మన ఇంట్లో లేడీస్ వేసుకున్నా మనం వేసుకున్న ఒక మన స్టేటస్ సింబల్ గా అది చూపించుకుంటాం. మీ దగ్గర కోట్లు ఉన్నా కానీ చూపించుకోలేము. సపోజ్ మీ దగ్గర కోట్లు ఉన్నాయి కానీ చూపించుకోలేము. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్టేటస్ సింబల్ ఏంటి అనేది ఏంటంటే గోల్డే. కాబట్టి గోల్డ్ కొనాలి. అయితే మీ ఇన్కమ్ లో 30% 20% హోల్డింగ్స్ ఉండాలి. అది రూల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఏంటి గోల్డ్ పెరిగిపోతుందని చెప్పేసి అప్పులు చేసేసి కొనద్దు. సో దానికి ఒక స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. అంటే ఆ గోల్డ్ కొన్న మన సంసార ఖర్చులు మిగతా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చూసుకోవాలి. అంటే గోల్డ్ మీద సంపాదిద్దాం అని కొనద్దు. ఇప్పటికీ నేను ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే గోల్డ్ మీద సంపాదిద్దాం అని కొనద్దు. అది ఒక ల్యాండ్ ఎలా అయితే ఎప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు మన ఫాదర్ కానీ మన యాన్సిస్టర్స్ ఏదైనా ల్యాండ్ ఇచ్చారనుకోండి, ఒక ఇల్లు ఇచ్చారు, అది ఎలా అయితే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందో గోల్డ్ కూడా అంతే. అలా మనం ట్రీట్ చేసుకోవటం వల్ల అసెట్ మనకి ఫిజికల్ అసెట్ కనపడుతూ ఉంటది. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇండియన్స్ లో ఎవరు గోల్డ్ అమ్మరు, బ్యాంక్ లో పెడతారు తప్ప. అంతే. సో నువ్వు ఇంకా చేయాల్సి వస్తే పాత బంగారం నుంచి కొత్త ఆభరణాలు చేయించుకుంటారు తప్పితే అమ్మేవాళ్ళు లేరు, తక్కువ. అసలు అమ్మేవాళ్ళు లేరు. మీకు లేడీస్ కి ఒకసారి ఒక ఐటెం కొన్నామంటే వాళ్ళు ఎట్టి పరిస్థితి ఇవ్వరు. అందువల్లే మనము గోల్డ్ బ్యాకప్ ఉన్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే ఎన్ని కండిషన్లు వరస్ట్ కండిషన్ లో కూడా మనం సర్వే అవ్వగలం. అందుకని గోల్డ్ కొనండి.
నేను ఎందుకు ఎక్కడ నెగిటివ్ ఎందుకు బంగారాన్ని విపరీతంగా కొంటున్నారు అని చెప్పి నేను అనలైజ్ చేసుకున్నప్పుడు నాకు రెండు ఆ, ఆ, వచ్చాయి సార్ ఆస్పెక్ట్స్. ఒకటి, కామన్ మ్యాన్ గా ఆలోచించేటువంటి యాక్సెప్ట్, బంగారం పెరిగిపోతుందే కానీ వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతుందే కాదు, తగ్గదు, తగ్గినా భారీ స్థాయిలో తగ్గదు అనేటువంటి ఒక ఆశావాహ దృక్పథం. రెండవది, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక గమనాలు ఎలాగూ బాలేవు కాబట్టి మన దగ్గర బంగారం పెట్టుకుంటే ఎప్పటికైనా కూడా మనల్ని సేవ్ చేస్తుందని చెప్పి కాస్త విద్యావంతులు, సోఫిస్టికేటెడ్ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఐఎమ్ రైట్? మీరు ఏమైనా కరెక్ట్ చేస్తారు? ఎస్ సార్, 100% రైట్. ఉమ్, 100% రైట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు కరెన్సీకి వాల్యూ ఉండదు, ఓన్లీ ఉమ్, మెటల్స్ కి వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా పవర్ అనేది ఆర్టిఫిషియల్ గా కాదు, ఒరిజినల్ పవర్ ఏంటంటే మెటలే. ఉమ్, మనకి ఎప్పటి నుంచి కూడా గోల్డ్ అనేది వరల్డ్ మొత్తం కూడా రిజర్వ్ మెటల్ అన్నమాట, ప్రెషియస్ మెటల్, దాని వాల్యూ దానికి ఉంది. ఉమ్, కాబట్టి మనందరం కూడా కొనుక్కోవాల్సిందే, దానిలో అసలు కాదనేది లేదు. ఇంకా ఏంటంటే మన కుటుంబాలు ఇండియాలో సర్వే అవుతున్నాయంటే గోల్డ్ వల్లే. ఉమ్, చాలా కుటుంబాలు ఇప్పుడు గబక్కన అవసరం వస్తే మనం పెట్టుకోవచ్చు అనే దాంతోనే ఇప్పుడు మనం ఎక్కువ పొదుపు చేయనక్కర్లా. మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, ఈ గోల్డ్ కొందాం, పిల్లలకి అది కొందాం అని చెప్పేసి ముందే కొనుక్కోవటం వల్ల ఉమ్. మీరు ఇంకా లిక్విడ్ గా క్యాష్ పొదుపు చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ గోల్డ్ కోసం అప్పు చేసినా మనం అది తీర్చుకుంటాం. ఓకే. ఆ గోల్డ్ వాల్యూ హోల్డ్ అవుతుంది. మీరు ఉమ్, వేరే ఏది చేసినా కానీ అది అవ్వదన్నమాట. కాబట్టి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే తక్కువ కొనుక్కోండి, బట్ కొనుక్కోవాల్సిన ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. ఉమ్, కాకపోతే వెల్త్ క్రియేట్ అవ్వదు. ఉమ్, అంటే మీరు వెల్త్ క్రియేట్ అవ్వటానికి స్టాక్స్ మాత్రమే అవుతాయి, బిజినెస్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది తప్ప గోల్డ్ ఉమ్, వెల్త్ ఇప్పుడు అంటే ₹1,00,000 ₹1,00,00,000 చేయలేదు, ఓన్లీ ల్యాండ్ చేస్తుంది. మీరు ల్యాండ్ లో కొన్నారనుకోండి పెట్టుబడి, అది డబుల్ అవుతుంది. షేర్స్ లో పెట్టుకున్నారు, ఇప్పుడు మనందరం చెప్తున్నాం బజాజ్ ఫైనాన్స్ షేర్స్ 20 ఏళ్ళ బ్యాక్ ₹1,00,000 పెడితే ఇవాళ ₹1,00,00,000 అయింది. ఆ రేంజ్ లో గోల్డ్ రాదు, ఉమ్. కానీ గోల్డ్ సేఫ్ హేవెన్. దానికి ఉండే రిటర్న్స్ దానికి వస్తుంటాయి. యావరేజ్ గా మీకు 15%, 12% రిటర్న్స్ తీసుకున్నా మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది, హోల్డ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే నేను చెప్పే కఠినమైన నిజం ఏంటంటే గోల్డ్ ఉంది ఓకే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, దాంతో కోట్లు రావు. ఉమ్. ఉన్న వాల్యూ అసెట్, వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు అసెట్ క్రియేట్ అవ్వాలి అంటే మనం కోటేశ్వరులు అవ్వాలి, వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ల్యాండ్ కొనుక్కోవాలి, లేదా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటి వల్ల మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల వెల్త్ క్రియేట్ అవుతాయి. సో ఉమ్. ఈ మూడింటికి డిఫరెన్స్ క్లారిటీగా ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ముందు క్లారిటీగా ఉందనుకోండి, మనం ఫైనాన్షియల్ డెసిషన్స్ క్లారిటీగా తీసుకోగలం. ఇప్పుడు ఎమోషనల్ గా తీసుకోకూడదు. నిన్నటికి వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఎమోషనల్ డెసిషన్ తీసుకొని, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, ఎమోషనల్ డెసిషన్ తీసుకొని హై రేట్ లో కొనుక్కొని ఇప్పుడు ఏం చేయాలో తెలియక లాస్ట్ అయిపోయి ఇబ్బంది పడే ఆ స్థితి నుంచి బయటకు వచ్చి ఎమోషనల్ గా కాకుండా అసలు ఫైనాన్షియల్ డెసిషన్స్ ఆలోచించి లాజికల్ గా తీసుకోవాలి. ఓకే, ఇంత పర్సంటేజ్ నాకు ఫ్రీ అమౌంట్ ఉంది, ఇది కొంటున్నా, ఓకే, అదే దాని వాల్యూ అది హోల్డ్ అవుతుంది, అలా చేసుకోవాలి. రైట్. సార్, ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను మూర్తి గారు. ఇందాక నేను ఆ ఇంటర్నేషనల్ జర్నల్ గురించి ప్రస్తావించినప్పుడు భారతదేశం గురించి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వార్నింగ్ తోనే ముగిస్తారు మీ క్లియర్ కట్ గా ఆన్సర్ తోటి. భారతీయులకు వెండి పైన, బంగారం పైన ఉండేటువంటి మోజు భారతదేశానికి అతిపెద్ద సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఇప్పుడు కూడా ఉంది ఆ సమస్య, వీళ్ళెవరు గుర్తించట్లేదు. వీళ్ళు విపరీతంగా బంగారాన్ని కొనటం మూలాన భారతదేశానికి ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టెబిలిటీ చెదరిపోతుంది, ఆర్థిక పరిస్థితి మొత్తం అంతా చెదరిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ద్రవ్యోల్బణం వస్తుంది, ద్రవ్యలోటు వస్తుంది, చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా ఇండియన్స్ బంగారం మీద, వెండి మీద మోజు తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ఆ ఇంటర్నేషనల్ జనరల్ హెచ్చరించింది. మీరు దీంతో ఏకీభవిస్తారా, లేదంటే మీరు ఏదన్నా వార్నింగ్ గానీ సమాధానం గానీ చెప్తారా? మీరు అబ్జర్వ్ చేసుకుంటే సార్, మన భారతదేశం మీద విదేశీయులందరూ దండయాత్రలు చేసి 500 సంవత్సరాలు పరిపాలించింది మన మీద ప్రేమతో కాదు, మన దగ్గర ఉన్న బంగారం మీదే. ఉమ్, వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ అది దోచుకెళ్ళిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఉమ్, కాబట్టి మన దగ్గర గోల్డ్ ఉంది కాబట్టే కదా ఆ రోజు వాళ్ళు వచ్చింది. ఉమ్, అదే ఏ ఆఫ్రికాలో దాన్ని ఎందుకు దోచిన, మన దగ్గర ఎంతో బంగారం సంపదని దోచుకెళ్ళింది ఎవరు? ఈ వేరే కంట్రీస్ వాళ్ళే కదా, 500 సంవత్సరాల నుంచి తీసుకొచ్చింది ఎవరు? ఉమ్, అంటే మనం బంగారంతో తళతళలాడే దేశం మనది, ఇవాళ కాదు. మన సంస్కృతిలో, మన జీన్స్ లో అది నిండిపోయి ఉంది. ఉమ్, ఈవెన్ గుళ్ళకి వాటికి కూడా ఎందుకు బంగారు తాపడాలు ఇవన్నీ చేస్తారంటే బంగారం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. సో అది ప్రాస్పరస్ అన్నమాట.
ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ అంటున్నాం, కానీ ఏంటి యాక్చువల్గా 30 ట్రిలియన్ అప్పు ఉంది, ఉమ్, $30 ట్రిలియన్ డెట్ ఉంది, అది కూడా నిజమే కదా. సో ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనకి బ్రాటప్ ఏంటంటే, ఉమ్, మనం యాక్చువల్గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి డెట్ లోకి వెళ్ళాం. మనదంతా కూడా ఇండియన్ కంపెనీ, ఇండియా మొత్తం కూడా సేవింగ్స్ కంట్రీ. ఓకే. ఆ సేవింగ్ కంట్రీ వల్ల స్పెండింగ్ కంట్రీకి ఇప్పుడు మారింది, కానీ ఈవెన్ ఇంకా మారలేదు. ఇంకా 50% మనం సేవింగ్ లోనే ఉన్నాం. కానీ స్పెండింగ్ కంట్రీకి మారటం వల్ల ఏం జరుగుతుంది, ఐఎంఎఫ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఉమ్, సో మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఈ స్టేట్మెంట్స్ లో ఎక్కడ నిజాలు లేవు. మనం బంగారం అప్పు చేసి కొనమని ఎవరు చెప్పట్లా. పెళ్లి చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు, నీ తాహతు తగ్గట్టుగా పెట్టమంటారు, అంతేగాని ఉమ్, అప్పులు చేయమని చెప్పట్లా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎవరికైనా చేసేటప్పుడు మనం గిఫ్ట్ గా కూడా ఇస్తుంటాం. ఎందుకు ఇస్తుంటాం, ఈ బంగారం ఏంటి ఆభరణాలు గిఫ్ట్ గా ఇస్తుంటాం మనం పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు. ఎందుకనంటే అది వాళ్ళకి ఒక పొదుపు వ్యవస్థని తయారు చేయటం, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ని క్రియేట్ చేయటం. సో ఉమ్, బంగారం అనేది ఇండియన్స్ కి చాలా అయితే ఏంటంటే, ఇప్పుడు బంగారాన్ని ఆపటం కరెక్ట్ కాదు, కానీ క్రూడ్ని ఆపాలి. ఓకే. క్రూడ్ ఇంపోర్ట్ ఆపాలి, జీడిపి తగ్గించుకోవాలి. మనం ద్రవ్యోల్బణంలో మెయిన్ క్రూడ్ ఆపితే, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ స్టార్ట్ చేసుకొని మనం క్రూడ్ ఇంపోర్ట్స్ ఆపుకోగలిగి అయితే చాలు. ఉమ్, అంతేగాని గోల్డ్ డిపాజిట్స్, గోల్డ్ ఇట్ ఈస్, మనం ఎంతైతే డిపాజిట్ చేసుకున్నామో అదంతా కూడా మనీ కింద కన్వర్ట్ అవుతుంది, అదేం వేస్ట్ అవ్వట్లా. క్రూడ్ అయితే వేస్ట్ అయిపోద్ది, అది కన్జ్యూమ్ అయిపోతుంది. ఉమ్, ఇక్కడ గోల్డ్ ఏంటి, మీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఉంటుంది కదా ఇండియాలోనే. కాబట్టి అంతే. ఇండియాలో ఉన్న వాల్యూ తగ్గట్లా. కానీ క్రూడ్ తీసుకున్నాం అనుకోండి, అది కన్జ్యూమ్ చేసేస్తే మళ్ళీ రాదు. ఉమ్, కాబట్టి యాక్చువల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భారతీయులందరూ బంగారం కొనుక్కోండి, క్రూడ్ ఆయిల్ తగ్గించండి. ఓకే. రైట్. నా స్టేట్మెంట్. బంగారం ఎలక్ట్రికల్ బంగారం కొనుక్కొని క్రూడ్ ఆయిల్ తగ్గించాలి. క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ తగ్గించండి చాలు. అంతే. అంటే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకొని ఎలక్ట్రిక్ వాహనాలపై కానీ, నడకపై కానీ, మిగతా వాటిపై కానీ మనం ఆధారపడితే బెటర్ అంటారు. అప్పుడు ఇండియా అవును, ఆ, ద్రవ్య లోటుకి వెళ్లకుండా ఛాన్స్ ఉంటుంది. సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. ఈసారి మంచి ఇంటర్వ్యూతో 1-to-1 చేద్దాం ఖచ్చితంగా, మిగతా ఆర్థిక అంశాలపై, అలాగే బంగారం వెండిపై కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు ద డిబేట్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ దిస్ యూ. ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ.